ముసలావిడ పాపం ఆవిడ పూజ చేస్తోంది వినాయకుడు. సుందరరాజు అని చెప్పి ఒక ఆయనను, చేరరాజు అని ఒక ఆయన, వాళ్ళిద్దరు వచ్చారు. వాళ్ళిద్దరు కూడా నాయనార్లలో ఇద్దరు. వాళ్ళిద్దరి దగ్గర పంచకళ్యాణి గుర్రాలు ఉన్నాయి. వాళ్ళు వాయువేగంతో అవి ఆకాశ మార్గంలో పెడతాయి. వాళ్ళు కైలాసానికి ఎడతారు. వాళ్ళిద్దరు అవయార్ ఇంటికి వచ్చారు. అవయార్ మేము కైలాసానికి ఎడతాను, నువ్వు వస్తావా అన్నారు. అంటే ఆవిడంది, నేను ఎక్కడ వస్తానయా, గణపతి పూజ చేస్తున్నాను, నేను ఇప్పుడు గబగబా మంత్రాలు చదివేసి గబగబా పూజ చేసేసి రాను, ఒక్కొక్క ఉపచారం నా మనసు నిండా చేసుకుని పూజ చేసుకోవాలి, ఇంకో 2 గంటలు పడుతుంది కూర్చోండి. వాళ్ళు అన్నారు మాకు సమయం లేదు, మేము వెళ్ళిపోతున్నాం అన్నారు. అంటే ఆవిడంది, మీ కర్మ పొడి, నేను వస్తానండి. ముసలిది ఎలా వస్తుంది, అహంకారం ఇలా అంటుందని వాళ్ళిద్దరూ పంచకళ్యాణి గుర్రాలు ఎక్కిపోయారు. వాళ్ళు వెళ్ళడానికి 5-6 గంటలు పట్టింది ఆ గుర్రాల మీద కైలాసానికి. వాళ్ళు వెళ్ళేటప్పటికీ అవయారు వెళ్ళి కూర్చునుంది. ఈ అవయారు కూర్చున్నప్పుడు ఏం చేసిందంటే, కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఎదురుగుండా కాళ్ళు చాపు కూర్చునుంది. వాళ్ళిద్దరు వచ్చారు. ఎప్పుడు వచ్చావు అవయారు అన్నారు. వచ్చానులే, పూజ అంతా అయిపోయిన తర్వాత ఆవిడ పూజ అటువంటిది, అందుకని విఘ్నేశ్వరుడు నైవేద్యం తింటుంటే ఆవిడ అడిగింది, వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు గుర్రాల మీద, నన్ను కొంచెం కైలాసంలో దింపుతావా అంది. అదంతలే అవయార్, నోట్లో వేసుకో ప్రసాదం అన్నాడు. కళ్ళకతూరు నోట్లో వేసుకుంది. ఆవిడ అవయార్ చుట్ట చుట్టి తొండంతో ఇలా అన్నాడు. ఆవిడ వెళ్ళి కైలాసంలో కూర్చుంది. ఆ కూర్చున్న ఆవిడ కాళ్ళు పార్వతీ పరమేశ్వరుడు ఎదురుగుండా పెడితే ఈ ఇద్దరు వచ్చారు, చేరరాజును సుందరనాయనారు. వచ్చి వాళ్ళు అన్నారు, అదేమిటి అవయార్, స్వామివారు ఎదురుగుండా కాళ్ళు ఎట్టావేమిటన్నారు. పెద్దదాన్ని